ఏపీలో ఫ్యాన్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయా? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి అన్ని అపజయాలే ఎదురవుతున్నాయా? రాష్ట్రంలో కూటమి దెబ్బకు వైసీపీ కుదేలవుతోందా? సైకిల్ స్పీడ్కి వైసీపీ మున్సిపల్ పీఠాలన్నీ ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయా అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ కార్పొరేషన్లను దక్కించుకున్న కూటమి అటు మున్సిపాలిటీలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది. దీంతో ఏపీలో వైసీపీ మున్సిపాలిటీలు ఖాళీ కాబోతున్నాయా అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకుంది. ఏపీలో వైఎస్ఆర్సీపీకి మరో ఎదురు దెబ్బ. వైసీపీ నుంచి చేజారిన మరో 2 మున్సిపాలిటీలు. సైకిల్ దెబ్బకు కూలుతున్న వైసీపీ మున్సిపల్ పీఠాలు. ఏపీలో వైసీపీకి వరుసగా అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఫ్యాన్ పార్టీకి అన్ని కష్టాలే ఎదురవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీకి ఇప్పటికే చాలా మంది సీనియర్లు గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఇలా వరుసబెట్టి నేతలు కూటమి పార్టీల్లోకి క్యూ కట్టారు. మరికొంతమంది కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇలా పార్టీ నుంచి నేతలంతా జారుకుంటుంటే అటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం కూటమి దక్కించుకుంటోంది. ఇప్పటికే మెజారిటీ కార్పొరేషన్లను దక్కించుకున్న కూటమి తాజాగా మున్సిపాలిటీలను కూడా తన ఖాతాలో వేసుకుంటూ వైసీపీకి వరుస షాకులిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మున్సిపాలిటీలు చేజారకుండా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సైకిల్ దెబ్బకు ఆ పార్టీ మున్సిపాలిటీలన్నీ కూటమి వశమవుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకున్న కూటమి తాజాగా కదిరి మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్ గా దిల్షాద్ ఉన్నీషా ఎన్నిక కాగా వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో 25 మంది మద్దతుతో దిల్షాద్ ఉన్నీసా చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. గాండ్లపేట ఎంపీపీగా గజ్జల సోమశేఖర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 7 ఎంపీటీసీల్లో 4 టీడీపీ సభ్యులు హాజరు కాగా 3 వైసీపీ సభ్యులు రాలేదు. ఇదిలా ఉంటే మరోవైపు విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీకి చెందిన శరత్ బాబు ఎన్నికయ్యారు. గత నెల 29న చైర్మన్ మురళీకృష్ణారావుపై అవిశ్వాసం ప్రవేశపెట్టగా అవిశ్వాస ఓటింగ్లో టీడీపీ గెలిచింది. దీంతో మురళీకృష్ణారావు చైర్మన్ పదవి కోల్పోయారు. మొత్తం 20 మంది సభ్యుల మద్దతుతో బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి చేరింది. ఇక తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వచ్చే మంగళవారానికి ఎన్నికను వాయిదా వేశారు. మొత్తం 20 మందికి గాను 7 మాత్రమే హాజరు కావడంతో వాయిదా వేస్తూ ఎన్నిక అధికారి నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక 3వసారి వాయిదా పడింది. వైసీపీ ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా పడింది. గతంలో కోరం లేక ఎంపీపీ ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ మున్సిపల్ పీఠాలను దాదాపుగా దక్కించుకుంది. అయితే వీటిని ఫ్యాన్ పార్టీ నుంచి లాగేసుకునేందుకు కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తొలుత ఈ ప్రయత్నాలన్నీ విఫలమైనా ప్రస్తుతం వైసీపీ మున్సిపాలిటీలన్నీ కూటమి ఖాతాలో వచ్చి పడుతున్నాయి. ఆయా కార్పొరేషన్లలో సైతం విపక్ష పార్టీ పనైపోయిందన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఫ్యాన్ పార్టీ పాగా వేసిన కీలక స్థానాలన్నింటినీ కూటమి కూకటి వేళ్లతో సహా పెకిలిస్తోంది. వైసీపీ కంచు కోటలను ఆ 3 పార్టీలు బద్దలు కొడుతుండటంతో ఏపీలో ఇప్పటికే మెజారిటీ మేయర్ పీఠాలన్నీ కూటమి ఖాతాలోకి వెళ్లాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆ పార్టీ కార్పొరేటర్లు అంటున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారే తప్ప ప్రజాప్రతినిధులుగా పనిచేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ మేయర్లంతా ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారట. అప్పటికే అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను కూటమి పార్టీలు ఆహ్వానించాయి. దీంతో ఎవరి అవసరం కోసం వారు ఆయా పార్టీలో చేరిపోయారు.
మెజారిటీ పెరిగిన కూటమి పార్టీలు ఆయా కార్పొరేషన్లలో మేయర్లపై అవిశ్వాసం పెట్టించారు. వైసీపీ ఓడిపోవడంతో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఏ జిల్లాలోనూ కనీస మెజారిటీ లేకపోవడంతో కూటమికి అన్ని విధాలుగా పైచేయి లభించినట్లయిందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రహదారులు, మంచినీటి సమస్య, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు వంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేయడంతో ప్రజల్లో సానుకూలత పెరిగిందని టాక్.